హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మి డైరీస్. మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈ వేసవి కాలంలో మనందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మండే ఎండలకి మనకి గొంతు ఆరిపోతూ ఉంటుంది కదండి. గ్లూకోజ్ కానీ ఇలా ఏవో వాటి మనం బయట తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే లెమన్స్ తోని ఈజీగా మనము లెమన్ గ్లూకోజ్ ని తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రాసెస్ మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఇక్కడ 6 బాగా పండిన నిమ్మకాయల్ని తీసుకుంటున్నానండి. ఈ విధంగా పండిన నిమ్మకాయలను తీసుకోవడం వల్ల జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుందండి. అన్నిటినీ కూడా మధ్యకి ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. వీటిని లెమన్ జ్యూసర్తోనండి పిండుకుంటే రసం అనేది బాగా వస్తుంది. చేత్తో మీరు పిండగలను అనుకుంటే పిండొచ్చు, కానీ రసం అనేది ఎక్కువగా రాదండి. మనం అంత ఫోర్స్ఫుల్గా పిండలేం కాబట్టి. సో ఈ విధంగా లెమన్ జ్యూసర్తో వీటినన్నిటినీ కూడా రసాన్ని ఒక గ్లాసులోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ నాకు సరిపడినంత క్వాంటిటీకి తగ్గట్టుగా నిమ్మకాయలని తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలోని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈ సమ్మర్ మొత్తం హ్యాపీగా ఇంట్లోనే లెమన్ గ్లూకోజ్ని కలుపుకొని తాగొచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ నింపుగా లెమన్ జ్యూస్ని తీసుకున్నాను. ఈ విధంగా జ్యూస్ మొత్తాన్ని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ హెల్దీగా చేయడం కోసము పటిక తీసుకున్నానండి. షుగర్తో అయితే ఇంకా పర్ఫెక్ట్గా తొందరగా చేసేయచ్చు, కానీ హెల్దీగా చేయడం కోసం నేను పటిక తీసుకున్నాను. ఇక్కడ నాకు 200 గ్రామ్స్ పటిక పడిందండి. అంటే 1 గ్లాస్ లెమన్ వాటర్కి 4 గ్లాసుల పటికని తీసుకోవాలండి. ఈ విధంగా మెత్తని పొడిగా దంచుకోవాలండి. ఒకవేళ మీకు ఈ విధంగా కష్టం అనుకుంటే కొద్దిగా బరకగా దంచుకొని మిక్సీలో వేసుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా ఆడకూడదు, బరకగా ఉండాలి మిక్సీలోనైనా సరే. ఇక్కడ మనము 1 గ్లాసు లెమన్ జ్యూస్ని తీసుకున్నాం కదా, సగం సగం వేసుకోవాలండి ఈక్వల్ క్వాంటిటీలోని. మనం తీసుకున్న లెమన్ జ్యూస్కి 4 వంతుల పటిక అనేది పడుతుందండి. అంటే 4 వంతులు షుగర్ అయినా పర్వాలేదు, 4 వంతుల పటిక అయినా పర్వాలేదండి. అంటే 1 పళ్ళెంలో 2 గ్లాసులు, 1 పళ్ళెంలో 2 గ్లాసులు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించడం 3 గ్లాసులా చూపించాను, కానీ నాకు సరిపోలేదండి. తర్వాత ఇంకొక గ్లాస్ పటికని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా లెమన్ వాటర్కి పటికంతా బాగా పట్టేటట్టు ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకుంటేనే లెమన్ వాటర్ అనేది పటికకి బాగా పడుతుంది. అదే షుగర్ అనుకోండి, మనం అంత ఎక్కువసేపు కలపనవసరం లేదు, జస్ట్ ఈ విధంగా కలిపితే సరిపోతుందండి. షుగర్కి తొందరగా లెమన్ వాటర్ అనేది పట్టేస్తుందండి. అది ఎందుకంటే చిన్న రవ్వగా ఉంటుంది కాబట్టి, పటిక అనేది కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంది కాబట్టి మనం కలుపుకోవడానికి కొద్ది టైం పడుతుంది, పట్టడానికి కూడా కొద్దిగా టైం పడుతుందండి లెమన్ వాటర్ పటికకి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లోనే వదిలేయండి. ఒక 24 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం థిక్నెస్ అయ్యింది కదా, పాకంలాగా వచ్చింది, రిలీజ్ అయ్యింది, చూసారు కదా. ఈ విధంగా రోజు రోజుకి మనకి థిక్గా అవుతుందండి ఈ పటిక పాకం అనేది. ఈ విధంగా మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ప్లేట్కి పెట్టేయాలండి పక్కన. ఇంకొక ప్లేట్ కూడా తీసి చూపిస్తున్నాను చూసారా, అది కూడా సేమేనండి. ఆ విధంగానే పాకంలాగా కరిగింది ఈ లెమన్ వాటర్కి. మళ్ళీ ఈవెన్గా బాగా కలుపుకొని పళ్ళెమంతటా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ 24 అవర్స్ పక్కన పెట్టేయాలండి. రూమ్ టెంపరేచర్లో మాత్రమే పెట్టుకోవాలండి. మళ్ళీ నేను ఇక్కడ 3rd డే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంకాస్త గట్టి పడుతుంది, మీరు గమనించినట్లయితే చూసారు కదా, కొంచెము ఈ కొబ్బరి అచ్చులాగా అచ్చు కట్టింది కదా. దీన్ని కూడా బాగా స్పూన్తోని ఈ విధంగా తీసుకొని ఈవెన్గా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి ఎంతవరకు డ్రై అయితే అంతవరకు చేస్తూనే ఉండాలండి. నాకు ఇక్కడ నేను పటిక తీసుకున్నాను కాబట్టి ఎక్కువ రోజులనే పట్టిందండి. ఇంచుమించుగా 1 వీక్ నుంచి ఒక 8 డేస్ వరకు పట్టిందండి. అదే మీరు షుగర్ తీసుకున్నట్లయితే 4 నుంచి 5 డేస్కే అయిపోతుందండి. దట్టు ప్రాపర్గా కుదురుతుంది. షుగర్ అయితే నేను ఇక్కడ హెల్దీగా కోసం పటిక తీసుకున్నాను, నాకు ఎక్కువ రోజులు పట్టిందండి టైము. ఇది కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకి వాటర్ లాగే కనిపిస్తుంది, కానీ మిక్సీ పట్టినప్పుడు బాగానే వస్తుందండి. ఈ విధంగా ఈవెన్గా కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ మనము రూమ్ టెంపరేచర్లోనే దీన్ని ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ వేసేసుకున్నా పర్వాలేదు, లేదా మనం ఎలాగే నైట్ టైం ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి అదైనా సరిపోతుందండి. నేను ఇక్కడ 5th డే చూపిస్తున్నాను చూసారా,
ముందు చూపించిన దానికన్నా కొద్దిగా బాగా గడ్డకట్టింది. కొడుతుంటే కొద్దిగా రాయిలా తగులుతుంది చూసారు కదా. అంటే ఇది మనకి రెడీ అవుతుందన్నమాట మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి. మళ్ళీ స్పూన్తోని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల గాలికి ఆరుతుందండి, దాంట్లో ఉన్న తేమ అనేది మనకి పౌడర్ లాగా రెడీ అవుతుంది. వేరొక పళ్ళెంలో కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పల్చగా అద్దుకోవాలండి ప్లేట్ మొత్తానికి కూడాను. ముద్దలాగైతే అస్సలు ఉంచకండి, ఎందుకంటే అది డ్రై అవ్వదు. ముద్దలాగా ఉంచేస్తే మాత్రము పల్చగా ఈవెన్గా ప్లేట్ అంతటా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ డే తీసి చూపిస్తున్నాను చూసారు కదా. ఈసారి మనకి రవ్వలాగా వస్తుందండి, ఎందుకంటే మనకి ముందు దానికంటే కొద్దిగా డ్రై అవుతుంది కాబట్టి రవ్వలాగా వస్తుందండి స్పూన్తో తీస్తుంటే. చూసారు కదా, అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి ఇది దగ్గరలో ఉందన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు మనము తీసి కరెక్ట్గా 24 అవర్స్కి అండి తీసి కలుపుతూ మళ్ళీ ఆరబెడుతూ ఉండాలండి. ఒక్కరోజు కూడా మర్చిపోకుండా ఈ విధంగా చేస్తే మనకి తొందరగా డ్రై అయిపోతుందండి. దాంట్లో ఉన్న తేమ అనేది తొందరగా ఆరిపోతుంది. షుగర్ అనుకోండి మనకి ఇన్ని రోజులు పట్టదండి, 4 నుంచి 5 డేస్కే డ్రై అయిపోతుంది ఈవెన్గాను. పటిక తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజులు టైం పడుతుంది. ఎంత ఆరినా సరే అది మనకి తడిగానే కనిపిస్తుందండి, చాలా రోజులు టైం పడుతుంది ఇది డ్రై అవ్వడానికి. ఇక్కడ చూసారా, ఇది లాస్ట్ డే అండి. ఆల్మోస్ట్ 8 డేస్ పట్టింది. మధ్యలో ఒక డే నేను షూట్ చేయలేదు, కానీ అప్పుడు కూడా నేను ప్రాసెస్ అనేది ఈ విధంగానే చేశానండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే రవ్వలాగా వస్తుందండి, పొడి పొడిలాడుతూ చక్కగా డ్రై అయిపోయింది. దీంట్లో ఉన్న తేమ అంతా కూడా ఆరిపోయిందండి. ఇవి కొద్దిగా మనకి పెద్ద రవ్వ అండి, అంత చిన్న గడ్డల్లాగా ఉంటాయి కాబట్టి ఆరడానికి మనకి ఇంత టైం పట్టింది. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. పల్స ఆన్ ఆఫ్ చేసుకుంటూ మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. కంటిన్యూస్గా వదిలేసినట్లయితే మిక్సీ వేడెక్కిపోయి పాడయ్యే అవకాశం ఉందండి. మీకు ఎంత వీలు పెడితే అంత మెత్తని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పౌడర్ని గాలి తగిలిన డబ్బాలో వేసుకొని బయట అయితే 3 నుంచి 4 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అనుకోండి 6 నుంచి 8 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చక్కగా ఈ సమ్మర్ మొత్తం ఎలాంటి హడావుడు లేకుండా ఇంటికి వచ్చిన చుట్టాలకైనా లేదా మండే ఎండల్లో అయినా మనం బయటకు తీసుకొని వెళ్ళి హ్యాపీగా కలుపుకొని తాగేయచ్చండి. అయితే షుగర్కైనా సరే ఎంతవరకు డ్రై అవ్వకపోతే అంతవరకు మనము డ్రై చేయాలండి. తడితో మాత్రం అస్సలు మిక్సీ పట్టద్దు. ఏమాత్రం తడున్నా సరే మనకి పొడి అనేది అవ్వదండి, వాటర్ లాగా వచ్చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా మనకి లెమన్ గ్లూకేజ్ అయితే రెడీ అయిపోయిందో. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వేసవి కాలంలోని. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు ఆరడం ఒక్కటే టైం పడుతుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. 2 ఇంగ్రీడియంట్స్ అండి మనం వేసినవి, షుగర్ అండ్ లెమన్. ఈ 2 వస్తువులతోనే మనకి హోమ్ మేడ్ గ్లూకేజ్ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఈ సమ్మర్లోని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.